నమస్కారం. ఈరోజు భువనగిరిలో ఇప్పుడే 2K రన్ తీసుకున్నాం, ఒక హెల్తీ రన్ చేసినాము. మరి యూత్ అత్యధికులు చాలామంది, వందలాది మంది, దాదాపు 1000 మంది వరకు పార్టిసిపేట్ అయ్యి స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చామలకి ఎంపీ గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా, వారు గురువాడ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. మాకు ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు వారు కూడా పార్టిసిపేట్ కావడం మరి ఈరోజు గొప్పగా ఈ యొక్క 2K జరిగింది. సరే, ఈరోజు కోరుతా ఉన్నాం ప్రజలందరినీ కూడా ఏంటంటే, ఈరోజు సరే మోడీది బీజేపీ అన్నీ కూడా ఇక వాళ్ళ పరిధి దాటి ఇక దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రక్రియ మొదలైందా అన్నట్టు అంతకుముందు చేసిన 3-4 బిల్లులు ఏవైతున్నాయో, CAA కావచ్చు, 370 కావచ్చు, ఇంకేదైనా బిల్లుల ద్వారా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా చేసిండ్రు. రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒడ్ల కొనుగోలు కానీ రైతులను ఇబ్బంది పెడితే 600 మంది రైతులను ఢిల్లీ సరిహద్దులో కూడా మరి ఫైరింగ్లో చనిపోయిన పరిస్థితి. మరి ఈరోజు రిజర్వేషన్లు కూడా ఉంటాయా పోతాయా అనే సంశయం ఈరోజు ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కానీ రిజర్వేషన్లు డౌట్లో పెట్టిన, సంశయంలో పెట్టిన భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ వాళ్ళ మితిమీరిన చేష్టలను మరి అవన్నీ కూడా ఈరోజు పారదోలాలనేది మరి దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు. దక్షిణ భారతంలో ఇప్పటివరకైనా ఇప్పటికి 3 ఫేజ్ ఎలక్షన్లు అయినాయి. నార్త్లో కానీ దక్షిణంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్కి వస్తున్నాయి. తెలంగాణలో కూడా 14-15 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, ఛాన్స్ ఉంది. అందులో భువనగిరి అత్యధిక మెజార్టీ రాబోతుంది. గెలుస్తున్నాం, ఒట్టి గెలుపు కాదు, అత్యధిక మెజార్టీ. మరి ఇక్కడి నుంచి కూడా మేము ముఖ్యంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ 7 నియోజకవర్గాలు మా పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా భువనగిరి అసెంబ్లీ నుంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ మెజార్టీ ఎందుకు కోరుతున్నాం, గెలుపు ఎందుకు కావాలంటున్నాం అంటే, కొత్తగా వచ్చిన 4 నెలల కింద వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అండగా ఉండి మరోసారి భరోసా, ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఈ ధైర్యం, భరోసా ఎందుకంటే మేము చెప్పిన 6 గ్యారెంటీలు దాదాపుగా అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు ఇందిరమ్మ ఇండ్లు మొదలుపెట్టాం. రైతు రుణమాఫీ 2 లక్షలు ఆంధ్రవేస్ నడుస్తున్నాం. మరి 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, ఉచితంగా గ్యాస్ సిలిండర్ 500 కానీ, మిగతా ఇతర కార్యక్రమాలు చేస్తూ ఇంకా చెప్పినవి చేస్తూ పోతున్నాం. 1 ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా చేస్తాం, అంచెలంచెలుగా చేస్తాం. కేసీఆర్ 10 ఏళ్ల పాటు వకీలియాలి, 10 ఏళ్ల పాటు రుణమాఫీ చేయాలి. ఈరోజు 3-4 నెలలని ఇవన్నీ చేస్తున్నాం. మరి ఇవన్నీ ఇంకా గొప్పగా చేయాలంటే మీరు ఈ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భరోసా, ధైర్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక 3వ అంశం ఏంటంటే, భువనగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలి. 7 అసెంబ్లీలో ఇవి ఎక్కువ మెజార్టీ వస్తే మాకు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు ధైర్యంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే, మూసీ ప్రక్షాళన గత 30 ఏళ్ళ కోరిక మనకది. ఆ కోరికను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కోసం, హైదరాబాద్ సుందరీకరణ ప్లస్ మూసీ ప్రక్షాళన కోసము 58,000 కోట్ల రూపాయలు మనకు కేటాయించి ఈరోజు ఈ బడ్జెట్లో కూడా 1000 కోట్లు కేటాయించారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కాలుష్యం వల్ల రోగాల బారిన పడి మరి అడ్డమైన కాలుష్యం భరితమైన నీళ్లు, అట్లాంటి ఆహారంతో ఇబ్బంది పడుతుండ్రు. అది చాలా ముఖ్యం. సాగునీరు కాలువలు, కాంగ్రెస్ చేపట్టిన కాలువలు పెండింగ్ ఉన్నాయి. అవి మళ్ళీ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ అయితే మేము 600 కోట్ల రూపాయలు అడుగుతున్నాం. దాదాపు 60,000 ఎకరాలు వారే ఈ 3 పిలాయిపల్లి, బునియాది కాలువలకు 600 కోట్ల రూపాయలు పదే అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు, మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, వారు ఖచ్చితంగా 2 నెలల 500-600 కోట్ల శాంక్షన్ తీసుకొస్తాం. సాగునీరు కాలువలు కూడా చేస్తామని కూడా చెప్తున్నాం. మిగతా రోడ్లు భవన శాఖ మంత్రి వెంకరెడ్డి గారు కూడా మరి మూసీకి సంబంధించిన వంతెనలను, రోడ్లన్నీ చేసుకుంటాం. సీతక్క గారు అత్యధిక నిధులు ఇచ్చేది ఆమెనే. ఆ సీతక్క గారు కూడా అనేకసార్లు కలిసినాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లు, మెటల్ రోడ్లను బీటీ రోడ్లుగా చేయడం, మట్టి రోడ్లను ఫార్మేషన్ రోడ్లను చేయడం, అంతటా రోడ్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా భువనగిరి టౌన్ మున్సిపాలిటీలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, పేదరికం ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటి కూడా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి భువనగిరి మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో అట్లాంటి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ఈ 3 కార్యక్రమం ఉన్నాయి. దేశంలో మోడీని మారదోలాలి, ఇక్కడ అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి పార్లమెంట్లో ఎక్కువ గెలిచి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలి, ఇంకా ఎక్కువ పనులు చేయాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. భువనగిరిలో ఎక్కువ ఓట్లు తీసుకొస్తే నిధులు ఎక్కువ వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ప్రతి కార్యకర్తలు, నాయకులు వచ్చే 3 రోజులు కష్టపడి పనిచేయండి. 8 నుండి 5-6 గంటల వరకు అత్యధిక మెజార్టీ ఊరుకు పోటీ ఉండాలి.
వార్డు పోటీ ఉండాలి, మండలాలు టౌన్స్ పోటీ పడి అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.